హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2025లో హిందీ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక యాక్షన్ కామెడీ హర్రర్ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే ద భూత్ని. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. మూవీ స్టార్టింగ్ సీన్ లోనే మనకు ఒక కాలేజీలో ఉన్న వర్జిన్ ట్రీని చూపిస్తారు. అక్కడ వ్యాలంటైన్స్ డే సందర్భంగా ప్రేమికులు అందరూ కూడా అక్కడికి వచ్చి ఆ చెట్టుకి పూజ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ చెట్టును పూజించడం వల్ల వాళ్ళకి నిజమైన ప్రేమ దొరుకుతుంది అని వాళ్ళు నమ్ముతూ ఉంటారు. ఆ రోజు రాత్రి శంతన్ ఫుల్ గా మందు తాగి ఆ చెట్టు దగ్గరికి వెళ్లి నాకు నిజమైన ప్రేమ దొరకలేదు అని చాలా బాధపడుతూ ఉండగా సరిగ్గా అదే సమయంలో అక్కడ ఒక ఆత్మ ప్రత్యక్షం అవుతుంది. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ శంతన్ నిద్ర లేచి అక్కడ ఉన్న తన ఫ్రెండ్స్ ని చూసి రాత్రి నేను ఆ చెట్టు మీద ఎవరో ఒక అమ్మాయిని చూశాను అని అంటాడు. కానీ ఆ శంతన్ ఫ్రెండ్స్ మాత్రం ఆ మాటల్ని అస్సలు పట్టించుకోకుండా లైట్ తీసుకుంటారు. ఆ తర్వాత వ్యాలంటైన్స్ డే సందర్భంగా అందరూ కూడా ఆ వర్జిన్ ట్రీని పూజించడానికి అక్కడికి రాగా కొంతమంది మాత్రం ఈ చెట్టులో దుష్ట ఆత్మ ఉంది, దాన్ని పూజించకండి, ఈ కళాశాలలో ఇప్పటి వరకు 3 విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు, ఇదంతా కూడా ఆ దుష్ట ఆత్మ పని అని అంటారు. కానీ ఆ చెట్టును పూజిస్తున్న వాళ్ళు ఎవరో కూడా వీళ్ళ మాటల్ని అస్సలు నమ్మరు. ఆ తర్వాత శంతన్ ఒంటరిగా కూర్చుని ఉండగా అనన్య అనే అమ్మాయి అతని దగ్గరకు వస్తుంది. ఆ అనన్య శంతన్ని చాలా ఇష్టపడుతుంది. కానీ శంతన్ ఆమెను ఎప్పుడూ కూడా ఒక బెస్ట్ ఫ్రెండ్ లాగానే భావిస్తూ ఉంటాడు. అందుకే అనన్య తన భావాల్ని ఎప్పుడూ కూడా అతని దగ్గర చెప్పకుండా దాచిపెట్టి ఉంటుంది. మరోపక్క ఆ కాలేజీలో ఉన్న ప్రొఫెసర్లు అందరూ కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని కాలేజీలో దెయ్యం ఉందని ఒక న్యూస్ బాగా వైరల్ అవుతుంది. దీన్ని మనం ఇలాగే వదిలేస్తే మన కాలేజీకి చెడ్డ పేరు వస్తుంది. నాకు ఒక పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ తెలుసు, అతని పేరు బాబా. నిజానికి అతను కూడా మన కాలేజీలోనే చదువుకొని ఇప్పుడు పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ అయ్యాడు. మనం అతని సహాయం తీసుకుంటే మన సమస్యకి పరిష్కారం దొరుకుతుంది అని అంటాడు. కట్ చేస్తే మరోపక్క బాబా ఒక ఆత్మ కేసుని పరిశీలించి ఇంటికి వెళుతూ ఉండగా వాళ్ళ కాలేజీ ప్రిన్సిపాల్ ఫోన్ చేసి కాలేజీకి రమ్మని పిలుస్తుంది. మరోపక్క శంతన్ కి ఆ ఆత్మ మళ్ళీ కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా కాలేజీలోని విద్యార్థులు సడన్ గా స్పృహ కోల్పోతూ ఉండడంతో స్టూడెంట్స్ అందరూ కూడా చాలా భయపడుతూ ఉంటారు. అయితే కాలేజీ ప్రిన్సిపాల్ మాత్రం స్టూడెంట్స్ ని చూసి మీరు భయపడకండి, ఈ సమస్యకి పరిష్కారం త్వరలోనే దొరుకుతుంది అని స్టూడెంట్స్ అందరికీ కూడా ధైర్యం చెప్తూ ఉంటుంది. ఆ తర్వాత రోజే బాబా కాలేజీకి వచ్చి కాలేజీ మొత్తం తిరిగి ఇక్కడ నిజంగానే దెయ్యం ఉంది, దీన్ని పట్టుకోవడానికి కొంచెం సమయం పడుతుంది అని అంటాడు. దానికి ప్రిన్సిపాల్ కూడా అంగీకరిస్తుంది. మరోపక్క శంతన్ హాస్టల్లో వెళుతూ ఉండగా ఒక అమ్మాయి అతన్ని ఢీ కొడుతుంది. ఆ అమ్మాయిని చూసిన శంతన్ వెంటనే ఆ అమ్మాయితో ప్రేమలో పడిపోతాడు. ఆ అమ్మాయి తనను తాను పరిచయం చేసుకుంటూ నా పేరు మహబత్, నేను 1 year నా స్టడీస్ ని ఆపేసి మళ్ళీ కంటిన్యూ చేస్తూ ఈ కాలేజీలో జాయిన్ అయ్యాను అని పరిచయం చేసుకుంటుంది. దాంతో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడడంతో ఇద్దరూ కూడా ఆ కాలేజీలో సరదాగా తిరుగుతూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక్కడ ట్విస్ట్ ఏమిటి అంటే నిజానికి ఈ మహబత్ శంతన్ కి తప్ప ఇంకెవరికీ కనిపించకుండా ఉంటుంది. ట్విస్ట్ ఏమిటి అంటే ఆ మహబత్ అమ్మాయి కాదు, తనే ఈ సినిమాలో ఆత్మ. అయితే శంతన్ ఫ్రెండ్స్ మాత్రం వీడు ఖచ్చితంగా పిచ్చివాడైపోయినట్లు ఉన్నాడు, అందుకే గాల్లో మాట్లాడుతున్నాడు అని అనుకుంటూ ఉంటారు. అయితే శంతన్ వీళ్ళెవరిని పట్టించుకోకుండా ఆ మహబత్ చుట్టూ తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అయితే ఆ అనన్య శంతన్ ని కలవడానికి ప్రయత్నించినప్పుడల్లా ఆ మహబత్ తన శక్తులతో ఆమెను అడ్డుకుంటూ ఉంటుంది. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. అనన్య మాత్రం శంతన్ ని వదులుకోవడం ఇష్టం లేక తన ప్రేమ గురించి శంతన్ దగ్గర చెప్పాలి అని అనుకుంటూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో కాలేజీ పైనుంచి ఒక పూల కుండి తన మీద పడబోతూ ఉండగా ఆ శంతన్ ఆ పూల కుండిని పక్కకు తోసి అనన్యాన్ని కాపాడతాడు. అప్పుడు శంతన్ అనన్యాన్ని చూసి మాట్లాడుతూ నాకు మహబత్ అనే అమ్మాయి బాగా నచ్చింది, త్వరలోనే నేను ఆ అమ్మాయికి ప్రపోజ్ చేయబోతున్నాను అని చెప్తాడు. ఆ మాటలు విన్న అనన్య మనసు ఒక్కసారిగా విరిగిపోయి చాలా బాధపడుతూ అక్కడి నుంచి కాలేజీకి వెళుతూ ఉండగా మళ్ళీ అనన్య మీద మహబత్ దాడి చేసి తన దారికి అడ్డు తొలగించుకోవాలి అని ప్రయత్నిస్తూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో బాబా అక్కడికి వచ్చి ఆ అనన్యాన్ని కాపాడతాడు. ఆ రోజు రాత్రి బాబా కాలేజీలో ఉన్న వర్జిన్ ట్రీ దగ్గరికి తన దగ్గర ఉన్న పరికరాలన్నింటినీ కూడా తీసుకుని వెళ్లి చెక్ చేస్తూ ఉంటాడు. అప్పుడే బాబాకి ఆ వర్జిన్ ట్రీ వెనకాల ఒక కాలిపోయిన చెట్టు ఉందని, అక్కడి నుంచి ఈ ఆత్మ వస్తుంది అని గ్రహిస్తాడు. అదేవిధంగా ఈ ఆత్మకి చివరి కోరికని తీర్చేస్తే ఆత్మకి ముక్తి కలుగుతుంది అని డిసైడ్ అవుతాడు.
కట్ చేస్తే ఆ రోజు రాత్రి మహబత్ ఆ శంతన్ని కలవడానికి రాగా శంతన్ ఆమెకి ప్రపోజ్ చేస్తూ ఆ హ్యాపీలో మాట్లాడుతూ ప్రేమ అనేది శరీరానికి సంబంధించింది కాదు, మనసుకి ఆత్మకి సంబంధించింది అంటూ ఒక పెద్ద పెద్ద డైలాగ్ చెప్తాడు. అప్పుడు మహబత్, నేను ఆత్మని, నీతో ప్రేమలో ఉన్నాను, నీ ప్రేమను నేను స్వీకరిస్తున్నాను అంటుంది. ఆ మాటలు విన్న శంతన్ చాలా భయపడిపోయి పారిపోతాడు. దాంతో మహబత్ కి కోపం వచ్చి తన నిజమైన స్వరూపాన్ని చూపించడంతో ఆ రూపాన్ని చూసినటువంటి శంతన్ భయంతో స్పృహ కోల్పోతాడు. మహబత్ వెంటనే అతన్ని తనతో పాటు తీసుకుని వెళ్లబోతూ ఉండగా బాబా వచ్చి ఆ శంతన్ని కాపాడతాడు. దాంతో మహబత్ అక్కడి నుంచి పారిపోతుంది. దాంతో బాబా శంతన్ని బయట ఉంచితే ఖచ్చితంగా మహబత్ చంపి తనతో పాటు తీసుకుని వెళుతుంది అని శంతన్ని ఎవరికీ తెలియకుండా ఒక ప్లేస్ లో దాచిపెడతాడు. సరిగ్గా అదే సమయంలో శంతన్ ఫ్రెండ్స్ తనకి ఫోన్ చేసి ఎక్కడ ఉన్నావు, ఇప్పుడే మేము హాస్టల్ రూమ్ కి వెళుతున్నాము అంటారు. ఆ మాటలు విన్న శంతన్, ప్లీజ్ దయచేసి అక్కడికి వెళ్ళకండి, రూమ్ లో ఆ మహబత్ దయ్యం ఉంది అని అంటాడు. అయితే ఆ మాటలు మాత్రం శంతన్ ఫ్రెండ్స్ కి సరిగ్గా వినిపించవు. వాళ్ళు వెంటనే రూమ్ లోకి వెళ్ళగా అక్కడ ఉన్న మహబత్ వాళ్ళ మీద చాలా తీవ్రంగా దాడి చేసి ఆ శంతన్ ఎక్కడ ఉన్నాడో చెప్పండి అంటూ వాళ్ళ మీద బాగా దాడి చేస్తుంది. ఆ తర్వాత వెంటనే మహబత్ బాబా మీద కూడా దాడి చేస్తుంది. ఈసారి బాబా కూడా ఆ మహబత్ ని ఆపలేకపోతాడు. మహబత్ వెంటనే ఆ శంతన్ని తనతో పాటు అక్కడి నుంచి కాలేజీ దగ్గరికి తీసుకుని వెళ్లి, నువ్వు నాకు మాత్రమే సొంతం, నువ్వు ఇక్కడి నుంచి ఎక్కడికి పారిపోవాలని ప్రయత్నించుకొని వార్నింగ్ ఇస్తుంది. ఆ సమయంలో అక్కడ ఉన్న శంతన్ ఫ్రెండ్స్ ఆ మహబత్ ను చూసి నువ్వెందుకు శంతన్నే ఇష్టపడుతున్నావు అని అడుగుతారు. ఆ మాటలు విన్న మహబత్ వెంటనే ఆ శంతన్ ఫ్రెండ్స్ ని చూసి, ఈ శంతన్ చాలా మంచివాడు, అతని హృదయం చాలా మంచిది, అందుకే నాకు నచ్చాడు అని అంటుంది. ఆ తర్వాత బాబా వెంటనే శంతన్ ఫ్రెండ్స్ ని చూసి, మీరు ఆ ఆత్మకి కోపం తెప్పించకుండా సంతోషంగా ఉంచండి, ఈసారి ఆ ఆత్మని కలిసినప్పుడు తను ఎవరు, ఎలా చనిపోయిందో ఈ డీటెయిల్స్ అన్ని కనుక్కోండి అని అంటాడు. ఆ మాటలు విన్న అనన్య చాలా బాధపడి ఏడుస్తూ ఉంటుంది. ఆ రోజు రాత్రి మహబత్ మళ్ళీ ఆ శంతన్ని కలవడానికి రాగా శంతన్ ఫ్రెండ్స్ ఆమెని చాలా సాదరంగా ఆహ్వానిస్తారు. మహబత్ వాళ్ళని చూసి చాలా సంతోషించి చివరికి వీళ్ళు నన్ను యాక్సెప్ట్ చేసినట్లుగా ఉన్నారు అని ఆ మహబత్ శంతన్ని ఆకాశంలోకి తీసుకుని వెళ్లి చాలా సంతోషంగా మాట్లాడుతూ ఉంటుంది. ఆ సమయంలో శంతన్ ఆమెను చూసి, నువ్వు ఆత్మగా ఎలా అయ్యావు, నిన్ను ఎవరు చంపారు అని అడుగుతాడు. కానీ మహబత్ ఆ సమయంలో ఆ ప్రశ్నకి సమాధానం చెప్పకుండా సైలెంట్ గా ఉంటుంది. ఆ తర్వాత రోజు బాబా శంతన్ ఫ్రెండ్స్ అందరినీ కలిసి శంతన్ తో పాటు ఒక ఆత్మ ఉంది, దాని నుంచి మనం ఆ శంతన్ని కాపాడాలి అని అంటూ ఉంటాడు. దాంతో శంతన్ని కాపాడడానికి అనన్య కూడా బాబాకి సహాయం చేయడం కోసం అంగీకరిస్తుంది. ఆ తర్వాత రోజు అనన్య శంతన్ దగ్గరికి వెళ్లి తన ప్రేమ గురించి చెప్పడంతో శంతన్ కూడా తనని చూసి, నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నాను, కానీ నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వి, అందుకే ధైర్యం చేసి నీ దగ్గర నేను చెప్పలేకపోయాను అని అంటాడు. ఆ మాటలు విన్న అనన్య, నేను కూడా సేమ్ అదే ఉద్దేశంలో ఉన్నాను అని అంటుంది. దాంతో ఇద్దరు కూడా ఒకరినొకరు ప్రేమించుకోవడం స్టార్ట్ చేస్తారు. ఆ తర్వాత బాబా వెంటనే ఆ శంతన్ని చూసి, ముందు మనం ఆ మహబత్ నిజమైన పేరేమిటి, ఆమె గతమేమిటో తెలుసుకోవాలి, ఆమె నాకు తెలిసి ఖచ్చితంగా ఈ కాలేజీ స్టూడెంట్ అయి ఉంటుంది, శంతన్ నీకు అవకాశం దొరికినప్పుడల్లా ఆ మహబత్ చిత్రపటాన్ని గీసే ప్రయత్నం చేస్తూ ఉండు, ఆ విధంగా మనం ఆమె గతాన్ని ఈజీగా తెలుసుకోవచ్చు అని చెప్తాడు. ఆ తర్వాత శంతన్ ఆ మహబత్ చిత్రపటాన్ని కూడా డ్రా చేయడం కంప్లీట్ చేస్తాడు. అప్పుడే హోలీ కావడంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కలర్స్ చల్లుకుని చాలా ఆనందపడుతూ ఉంటారు. ఆ సమయంలోనే మహబత్ అక్కడికి వచ్చి కలర్స్ చల్లుకుంటున్న వాళ్ళందరినీ చూసి తన గతాన్ని గుర్తు చేసుకుని చాలా బాధపడుతూ ఉంటుంది. శంతన్ ఆ మహబత్ ని ఓదార్చుతూ ఉంటాడు. మరోపక్క బాబా ఆ శంతన్ డ్రా చేసినటువంటి ఫోటోని చూసి షాక్ అయ్యి, ఈ అమ్మాయిని గతంలో ఎప్పుడో చూశాను అని గుర్తు చేసుకుంటాడు. వెంటనే బాబా అక్కడికి అందరినీ కూడా పిలిచి, ఈ అమ్మాయి నిజమైన పేరు కరిష్మా, ఆమె ఇదే కాలేజీలో చదువుకుంది, ఆమె ఒక అబ్బాయిని కూడా ప్రేమించింది, సరిగ్గా హోలీ రోజున ఆమె తన బాయ్ ఫ్రెండ్ తో ఇంటిమేట్ అయిన వీడియో వైరల్ అయ్యింది, ఆ తర్వాత నుంచి ఆమె కనిపించలేదు, బహుశా ఈ కరిష్మాకి నిజమైన ప్రేమ కావాలి, ఆమె కోరికను నెరవేర్చితే ఖచ్చితంగా ఈ ఆత్మకి శాంతి లభిస్తుంది అని అంటాడు. ఆ తర్వాత శంతన్ ఒక ప్లేస్ లో ఒంటరిగా కూర్చుని ఉండగా అక్కడికి అనన్య వచ్చి మాట్లాడుతూ, నువ్వు నిజం చెప్పు, నువ్వు నిజంగా ఎవరిని ప్రేమిస్తున్నావు అని అడుగుతుంది. శంతన్ వెంటనే అనన్యాన్ని చూసి, నేను నిజంగా నిన్నే ప్రేమిస్తున్నాను, ఆ మహబత్ ఒక ఆత్మ, తనతో కేవలం నేను సరదాగానే మాట్లాడుతున్నాను అంటాడు. ఆ మాటలు విన్న అనన్య ఒక్కసారిగా కోపంతో రగిలిపోతుంది. ఇక ట్విస్ట్ ఏమిటి అంటే అనన్య బాడీలో ఆ మహబత్ ఆత్మ ఆవహించి ఉంటుంది. దాంతో మహబత్ వెంటనే అనన్యాన్ని చంపే ప్రయత్నం చేస్తూ ఉండగా బాబా అక్కడికి వచ్చి అనన్యాన్ని కాపాడే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ మహబత్ కోపంతో ఆ బాబాని కూడా గాయపరిచి, ఈ రోజు శంతన్ని శాశ్వతంగా నాతో పాటు తీసుకుని వెళతాను అంటూ ఉంటుంది.
దాంతో బాబా వెంటనే మంత్రించిన గులాంని ఆ మహబత్ మీద చల్లడంతో మహబత్ ఒక్కసారిగా బలహీనపడుతుంది. ఇక్కడే స్టోరీ గతానికి వెళ్తుంది. అంటే ఆ మహబత్ లైఫ్ లో ఏం జరిగిందో చూపించడం జరుగుతుంది. కరిష్మా తన బాయ్ ఫ్రెండ్ తో ఇంటిమేట్ అయి ఉన్న వీడియో వైరల్ అయిన తర్వాత కరిష్మా వెంటనే తన బాయ్ ఫ్రెండ్ దగ్గరకు వెళ్లి తనని చెంపదెబ్బ కొట్టి నువ్వు నన్నెందుకు ప్రేమిస్తున్నట్లుగా మోసం చేశావు అని గొడవ పడుతూ ఉంటుంది. దాంతో ఆ కరిష్మా బాయ్ ఫ్రెండ్ చాలా కోపంతో తనని మెట్ల మీద నుంచి కిందకు తోసేయడంతో కరిష్మా అక్కడికక్కడే చనిపోతుంది. అది చూసిన కరిష్మా బాయ్ ఫ్రెండ్ ఎక్కడ తను జైలుకి వెళ్తాడో అని భయపడిపోయి కరిష్మా డెడ్ బాడీని కాలేజీలో ఉన్న ఆ చెట్టు దగ్గరికి తీసుకుని వచ్చి ఆ చెట్టుకు ఉరివేయబోతూ ఉంటాడు. అయితే సరిగ్గా అదే సమయంలో కరిష్మా మళ్ళీ స్పృహలోకి వస్తుంది. అయినప్పటికీ కరిష్మాని వదలకుండా కరిష్మాకి ఆ చెట్టుకి ఉరివేసి కరిష్మా బ్రతికి ఉండగానే ఆ చెట్టుకి నిప్పంటించేస్తాడు. దాంతో ఆ చెట్టు కాలిపోవడంతో ఆ మంటల్లోనే బ్రతికి ఉన్నటువంటి ఆ కరిష్మా కూడా బూడిదై చనిపోతుంది. స్టోరీ ప్రెజెంట్కి వస్తుంది. అలా జరిగిందంతా చెప్పినటువంటి మహబత్ అలియాస్ కరిష్మా, నేను నిజమైన ప్రేమ కోసం ఎదురు చూస్తున్నాను, కానీ నాకు ఎప్పుడూ కూడా అది దొరకలేదు. నా నిజ స్వరూపాన్ని చూసిన ఈ కాలేజీలో ఉన్న అబ్బాయిలు ఆత్మహత్య చేసుకుని చనిపోయారు, కానీ శంతన్ నన్ను చూసినా కానీ బ్రతికాడు అని అంటుంది. ఇది మొత్తం విన్నటువంటి బాబా ఒక్కసారిగా ఒక ట్విస్ట్ రివీల్ చేస్తాడు. ఆ బాబా అక్కడ ఉన్న అందరినీ చూసి మాట్లాడుతూ, నేను కూడా ఈ కరిష్మా చదువుకున్న ఇదే కాలేజీలో చదువుకున్నాను. నేను నిజానికి ఈ కరిష్మాని చాలా ప్రేమించాను, కానీ ఆమెకు అప్పటికే ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, కాబట్టి నేను ఎప్పుడూ కూడా తనకి ప్రపోజ్ చేయలేదు అని అంటాడు. ఆ మాటలు విన్న కరిష్మా ఆత్మ అంటే నాకు కూడా ఒక నిజమైన ప్రేమ దొరికింది అని ఫీల్ అవుతుంది. ఆ విధంగా కరిష్మా ఆత్మకి శాంతి కలగడంతో తను అక్కడి నుంచి మాయమైపోతుంది. అక్కడతో ఈ మూవీ కూడా ఎండ్ అవుతుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.